హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఊరిలో జాతర అయింది. అది అంటే ఊరిలోనే వీధి వీధికి జరుగుతుంది జాతర. సో మజ్గరం జాతరలోనే మేము చేసే ఈ విచిత్రం మీరు చూడండి. ఎలాగుంటుందో జాతర అనేది. సో కొన్ని క్లిప్పులు మీరు చూసారు కదా. స్టార్టింగ్ ఎలాగుంటుంది, స్టార్టింగ్ అమ్మవారిని గుడి దగ్గర నుంచి తెస్తారు. అయితే ఏ వీధిలో ఉంటారో ఆ వీధి వరకే తెస్తారు. మీకు ఆ వీధి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెస్తారు. సో అది ఎంతవరకు అయితే వీధిలోని ఆ వీధిలో పెడతారంటే ఎక్కడి వరకు అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ వీధి దాటి వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ రూల్ అనమాట, గైడ్లైన్ అనుకోండి. సో సబ్స్క్రైబర్స్ ఫాలో కొట్టారు. అండ్ దాని తర్వాత మేము కవర్ చేయడానికి వెళ్ళాము. సో వీడియోలో చాలా లెంది, కొంచెం వీడియో చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్కిప్ చేసి ఒకసారి చూడండి, నచ్చుతుంది. వీడియో అనేది మీకు నచ్చుతుంది. ఫస్ట్ టైం వచ్చింటే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఎన్నెన్నో తీయబోతున్నాను. మీరు ఇచ్చిన చిన్న మోటివేషనే నాకు చాలా ఇదవుతుంది. సో దయచేసి ఫాలో అండ్ లైక్, షేర్ చేయండి. ఎందుకంటే తెలియపోయిన వాళ్ళకి నా ఛానల్ గురించి తెలుస్తుందని చిన్న అవగాహన. సో ఇదే లాస్ట్. నేను మధ్యలో ఏం చెప్పను. జస్ట్ మీకు నేను ఏం జరుగుతుందో ఆ కథే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో వెళ్దాం. మెయిన్ రోడ్లో మొత్తం కవర్ చేశారు. ఆ టైంలో అక్కడ ఇంకేం బళ్ళు రావట్లేదు కాబట్టి మంచిదైంది, లేదంటే నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అక్కడ. సో వెళ్ళకూడదు. దయచేసి ఎవరు రోడ్లో కూడా రాంగ్ రూట్కి వెళ్ళకండి. వెళ్ళే రూట్ బట్టి రైట్గానే వెళ్ళండి. ఎందుకంటే మీరు రైట్కి వెళ్తేనే మీకు ఏ అపఘాతం కూడా జరగదు. సో అమ్మవారికి ఒక దగ్గర అంటే ఊర్లోనే ఒక వీధి ఉంటుంది. ఆ వీధి నుండి దాటరని చెప్పాను కదా, ఆ వీధి నుండి అక్కడ అమ్మవారికి పూజ చేయాలనుకుంటే ఇంటి వాళ్ళు ఎవరైనా అమ్మవారు వచ్చేటప్పుడు పూజ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మా ఊర్లో జరుగుతున్న ఫస్ట్ది. దీని తర్వాత ఇంకొక పండగ ఉన్నది. ఆ పండగ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఆ వీడియో కూడా మేము చేయబోతున్నాం. ఆ వీడియో కూడా కొంచెం మీరు ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడతారని ఆశిస్తున్నాం. అయితే అమ్మవారికి పూజలు గట్ట అన్నీ జరిగిన తర్వాత అక్కడ అంత దూరం నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రింకులు గట్ట అన్నీ ఇస్తారు. బాంబులు గట్ట పేలుస్తాం. ఇది బాంబులు పేలుస్తాం. అయితే బాంబులు ఇలా పేలుస్తున్నారు చూసారు కదా. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరెవరు ఇంకా మీరు మీ ఊర్లో జరుగుతున్న పండుగలు చూడలేదా చెప్పాలనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి. మేము అక్కడికి కూడా వచ్చి ఒకవేళ వీడియో షూట్ చేయాలనుకుంటే చేస్తాం. సో అమ్మవారి డ్యాన్స్ది అది అవుతుంది. సో అమ్మవారి డ్యాన్స్ అక్కడ అవుతుంది చూడండి. సో మీకు ఇది ఆడియో కావాలి అనుకుంటే నేను ఇంకొక డెలికేటెడ్ వీడియో చేస్తాను దానికోసం. సో ఇప్పుడు నేను ఆడియో లేకుండా నార్మల్ నా వాయిస్ ఓవర్తోనే నేను మీకు మొత్తం చెప్తున్నాను. సో చూడండి, మీకు నచ్చుతుంది వీడియో. సో డ్యాన్స్ మొత్తం ఉంటుంది. ఎక్కువగా మీకు కొంచెం బిజార్గా అనిపిస్తుంటే ముందే చెప్పేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసి చూడండి. పెద్ద వీడియో కాబట్టి నా దృష్టిలో 4 to 8 minutes అనేది నాకు బిగ్ సెంటెన్స్. ఇది 14 minutes ఉన్నది. సో బాగా పెద్దదే. ఫస్ట్ డే అయింది ఇది. ఫస్ట్ డే, దాంతో సెకండ్ డే ఇది. సెకండ్ డే రోజు ఇది మొత్తం ఇలాగ ఉండేది. దాని తర్వాత ఫైనల్ డే మళ్ళీ నేను నింపుతేస్తాను. మొత్తం 3 days అవుతుంది. సో 3 days ముందు ఇలా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ బట్టి మేము చెప్పాం. మా ఊరిలో జరిగింది బట్టి మీద మేము చెప్పాం. సో లైటింగ్ సెటప్ గట్ట ఇంకోటి ఇలాగ ఉంది. ఇంకొక లైటింగ్ సెటప్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. వీడియోలో మీకు కనబడుతుంది. సో వీడియో చూడండి. పెద్దది ఏరియా కూడా చాలా పెద్దది. మీకు వీధులు కూడా చాలా పెద్దగా కనబడతాయి. సో వెళ్తున్నాం. జస్ట్ వీడియోలో ఓన్లీ జరిగేటట్టు సంఘటనలు నేను చెప్పబోతున్నాను. ఇంకా ఓవర్ వ్యూలోకి నేను వెళ్ళను. ఏం చేస్తే జరుగుతుందో అదే నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఒక పూజ జరుగుతుంది. అంటే లాస్ట్ రోజు అవ్వక ముందున రోజు ఇది అక్కడ ఒక పూజ జరుగుతుంది. సో ఇలాగా పావురాలకి గట్ట పూజ చేస్తారు బలి అవ్వడానికి. ఓకే. సో అది ఎవరింట్లో వాళ్ళు ఎవరైనా అనుకుంటారంటే దాన్ని బట్టి మీద అవుతుంది అది. సో వాళ్ళు తెస్తారు, లేదంటే పూజారులు కూడా కొంతమంది చేస్తారు, అమ్మవారికి ఇవ్వాలి కాబట్టి. సో దాని తర్వాత లాస్ట్ రోజు ఇలాగా వెళ్తారు కదా దేవుడు అయినప్పుడు పరిగెట్టుకొని.
సో అది అవుతుంది. లాస్ట్ రోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ రోజు సీనే చాలా నాకు నచ్చుతుంది, చాలా ఎక్కువ బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రతి ఇయర్కి నడుస్తుంది. కొన్ని పండగలు అనిపిస్తుంది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే 14 ఇయర్స్కి ఒకసారి, 15 ఇయర్స్కి ఒకసారి, 17 ఇయర్స్కి ఒకసారి అలాగా. దాని తర్వాత జాతర తర్వాత అక్కడ మనకి ఇలాంటి సన్నివేశాలు అంటే వేసాలు వేసుకొని వస్తుంటారు. అది మనకి ఎంటర్టైన్మెంట్ టైప్ అనమాట. సో అది దైవభక్తి, ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్. అంటే దైవభక్తికి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అంటే దేవుడు ఉన్నారు అనేది నిరూపించడానికి జాతరలు గట్రా చేస్తారు, అర్థమైందా? దానికోసం మాత్రమే చేస్తారు. మనకు కొంచెం మంచి జరగాలి, ఊరికి కొంచెం మంచి జరగాలని చేస్తారు. ఇలాంటి షార్ట్స్ తీయడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాం, గ్రౌండ్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ షేర్ మాకు చాలా మోటివేషన్, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా చాలా చేయాలి అని అనుకుంటాం. సో ఆ గ్రౌండ్నెస్ మీకు తెలుస్తుంది కాబట్టి కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ గట్రా కొడతారని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది, కానీ మధ్యలో ఇంకొక చాలా వీడియోస్ మేము రికార్డ్ చేసుకున్నాం. అవి ఈ వీడియో తర్వాత అది వదలాలని కాబట్టి ఫస్ట్ దీన్ని డబ్బింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాను నేను. సో చూడండి, చూసారు కదా గైస్, జడిపిస్తారు. మరి జడగండి, ఇలాంటి దీంట్లో ఎందుకు జడిసిపోతారో అందరూ నాకు అర్థం కాదు. జడగండి, వాళ్ళు జస్ట్ జడిపిస్తారు మీకు, కానీ ఏం చేయరు కదా, జస్ట్ జడిపిస్తారు. మీరు చేసిపోకండి, ఓకేనా? సో దాని తర్వాత అక్కడ చాలాసేపు అంటే ఆ వీధిలోని ఇంకా ఏ వీధి, సపోజ్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో తీసుకున్నామంటే చార్మినార్ దగ్గర ఏ ఏరియాస్ ఉంటాయో అన్నీ కూడాను విజిట్ చేస్తారు. అలాగా ఊరిలో మా ఊరిలో రాయగడం, అది ఆ ఊరిలో గౌతమ్ నగర్ దగ్గర ఏదేం జరుగుతుందో, అలాగా కస్తూర్ నగర్లో ఏమేమి జరుగుతుందో ఇలా కానీ కొన్ని వీధులు ఉంటాయి మా ఊరిలో. సో ఇది కస్తూర్ నగర్ జరుగుతున్న వీడియో ఇది. సో కస్తూర్ నగర్లో ఇలాగ జరిగింది. అదే ఫుటేజ్ నేను మీకు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను, ఓకేనా? సో గైస్ చూడండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? సో ఈ వీడియో మీకు ఇంకా నేను దీని గురించి చరిత్ర కూడా చెప్పబోతున్నాను. అది ఇంకా ముందునుంది, చెప్తాను. చరిత్ర కూడా చెప్తాను, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా నేను చెప్తాను. సో ఈ వీడియోలో మొత్తం నేను కవర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు మొత్తం ఎందుకు ఈ పండుగలు అనేది జరుగుతాయో కూడా నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కూడాను. చూడండి, ఓకే? అయితే ఫస్ట్ 2 వీధులు 3 వీధులు తిరిగాం. దాని తర్వాత అమ్మవారి దగ్గరది ఇక్కడికి వచ్చాం. అమ్మవారి దగ్గరది వచ్చిన తర్వాత అక్కడే మీకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటేనా అమ్మవారి దగ్గరది అక్కడ పూజారికి దేవుడు వస్తారు, పూనుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. అమ్మ నిజాయితీ అంటే ఉన్నాను అనేది ప్రూవ్ చేయించుకోవడానికి చేస్తున్నారు. ఇప్పుడు మనుషులే ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు, నాకు ఇంత టాలెంట్ ఉంది, గుర్తించండి అని. అలాంటిది దేవుడు కూడా ప్రూవ్ చేసుకున్నాం అవస్థలోకి వచ్చేసామంటే చూడండి, ఇది అమ్మ ప్రూవ్ చేసుకోవట్లే, మనం అమ్మవారు ఉన్నారు అని చెప్తున్నాం, అర్థమైందా? అన్ని ఊర్లో కూడా పండుగలు జరుగుతాయి, అన్ని ఊర్లోనే జరుగుతాయి. ఏ ఊర్లోని విశేష ఆ ఊర్లోనే జరుగుతుంది. అలాగే మా ఊరిలో ఉన్న విశేషం మా ఊరిలోనే జరుగుతుంది. ఏది తక్కువ అంచనా వేయకూడదు, దేన్ని తీసి పారేయకూడదు. ఏది జరిగినా మన మంచి కోసమే పెద్దలు ఆలోచించారని మనం గ్రహించాలి, అర్థమైందా? మనం మాత్రమే గ్రహించాలి. ఎందుకంటే మనోరు మనోలో మనం అని ఒక మాట వచ్చింది కాబట్టి ఇది జరుగుతుంది. సో బలిచ్చారు. దాని తర్వాత ఫస్ట్ది ఈ ఇంట్రడక్షన్ సీన్ కోసం అనేది మేము చాలా 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 వెయిట్ చేసాం. ఈ రికార్డేషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా బాగా తీయాలని చూసాం. సో కంటెంట్ మీకు నచ్చుతుంది. ఒకవేళ స్కిప్ కొట్టాలనుకుంటే కొట్టండి, నేను ఏమనుకోను. ఆల్రెడీ 2 times చెప్పాను. సో ఎందుకంటే మళ్ళీ బిజార్ అయిపోతున్నారు, స్కిప్ కొట్టలేను, ఈ వీడియో బాగాలేదు అనుకుంటే మీరు స్కిప్ కొట్టేస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే నేను అంత కంటెంట్గా నేను చెప్పట్లేదు. సో ఇక్కడ వరకు జరుగుతుంది, ఇంకా రీల్ ఉంది. సో కథ నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేయబోతున్నాను. సో కథ ఏంటంటే, అమ్మవారికి ఊర్లోని చాలా రోగాలు గట్టా అవుతుండేది. అయితే ఊర్లో రోగాలు గట్టా అని వస్తుంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి కరోనా ఎలాగైతే వస్తుంటుందో సేమ్ అలాగే కరోనా లాగే
వేరే వాళ్ళకన్నా అడ్వాన్స్వి ఇవి. అయితే అవి వస్తుంటే, లేదంటే దెయ్యాలు పిశాచులు ఎవరైనా వస్తుంటాయి అంటే ఆత్మలు గట్ట ఏదైనా ఊర్లో సంచరిస్తుంటుంటాయి కాబట్టి. సో అమ్మవారు ఏం చేస్తుంది, నేను వస్తే ఊర్లోని ఊరికి ఏం జరగనివ్వకూడదు అని అమ్మవారు చెప్తారు ఒకరికి కల్లోని, ఒక పూజారికి. సో ఆ పూజారికి కల్లో చెప్పిన తర్వాత పూజారి ఏమో ఊర్లో అందరికీ మనం జాతర చేయాలి, ఇది ప్రతి ఏటా చేయాలి అని చెప్తారు. సో ప్రతి ఒక్క వీధిలోని ప్రతి ఏడాది ప్రతి ఒక్క ఇయర్కి జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ స్టోరీ. దాని తర్వాత జరిగిన తర్వాత ఒక్కొక్క ఏరియాలో జరిగిన తర్వాత అక్కడ ఉన్న దెయ్యాలవని, భూతాలవని, ఏదైనా అవని, క్రిమినల్ అవని, లేదా దిష్ట అవని, ఏదవని ఆ వీధికున్న మొత్తం అంతా పటాపంచలు అయిపోద్ది అనమాట. ఇప్పుడు అలాగని అన్ని వీధులు తిరుగుతారు అంటే ఓన్లీ రాయగడ ఎందుకంటే అమ్మవారు ఓన్లీ రాయగడలోనే ఉంటుంది. రాయగడకి విశిష్టత. సో మీరు వచ్చేటప్పుడు రాయగడ ఎప్పుడైనా విజిట్ చేశారు మామ? చేయలేదంటే వెంటనే విజిట్ చేయండి, ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్, చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే మన ఊరు మంచిదని మనం ప్రచారం చేయాలి. ఇప్పుడు చెడు అని ప్రపంచంకి చెప్పకూడదు, ఎందుకంటే మంచి అంతా ఉంటుంది, చెడు అంతా ఉంటుంది. చెడుని ఎప్పుడు చూపించాలంటే ఎక్కడైతే బాగా చెడు జరుగుతుందో అక్కడ చూపించాలి, ఎక్కడ మంచి చూపించాలో అక్కడ మంచి చూపించాలి. ఎందుకంటే అప్పుడే మంచి జరగాల్సిన దగ్గర ఇంకా ఎక్కువ మంచి జరుగుతుందని నా నమ్మకం. సో ఇలాగా అనేది జరుగుతుంది. దాని తర్వాత ఆ పూజారికి వచ్చిన తర్వాత చెప్తారు, చెప్పిన తర్వాత అన్ని వీధులకు వస్తాయి. అలాగే ప్రతి ఏడాది జరుగుతుంది. ఇక్కడ వరకు మీరు మొత్తం విన్నారు. ఇంకొకటి మీకు చెప్పాల్సింది బాకీ ఉంది మామ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అది ఎత్తుతారో కదా, అంటే దేవుడి దగ్గర ఎత్తుతారో వాళ్ళు అమ్మవారు ఎప్పుడైతే ఊర్లోనివి అన్నీ పోతాయంటే, ఎప్పుడైతే మనోళ్ళు అందరూ అంటే అక్కడ ఎవరైతే పూజారి చేసిన తర్వాత ఎవరైతే అమ్మవారికి ఎత్తుకొని ఇది ఉంటుంది కదా, పొరుగుదండ లేదా అంటారా, నాకు తెలీదు, అది ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు అమ్మవారికి నా భక్తుడు చేశాడు, నేను ఆ వీధికి నేను రక్షించాలి, నా బాధ్యత నేను చేయాలి, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, నా మీద పెట్టారు, నేను ముందుకు నడిపించాలి అని నడిపిస్తుంది తల్లి. సో ఎప్పుడైనా సరే రాయగడ వచ్చిన తర్వాత మధ్యగ్రామంకి నువ్వు వెళ్ళకపోతే అది నీ రాంగ్ స్టెప్ మామ. ఎప్పుడైనా రండి, రాయగడ రండి, విజిట్ చేయండి. విజిట్ చేసి మా మధ్యగ్రామం తల్లికి మీరు మొక్కండి, మొక్కిన మొక్కులు అన్నీ నెరవేరుతాయని మా అమ్మ అదే చెప్తుంది. సో రండి, విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి. ఇది ఎందుకంత తిరుగుతున్నారంటే అక్కడ అమ్మవారి దగ్గరితే ఆవిడ బ్యాండ్ కొడతారు కదా, అదంతా మీకు నాయిస్ పెట్టకూడదని మొత్తం ట్రిమ్ చేసి ఆడియో నేను అక్కడ మ్యూట్ చేసి నా ఆడియో నేను డబ్ చేస్తాను. ఓకేనా. సో ఇంకొక 1 minute ఉంది గైస్. ఈ 1 minute మీకు నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. సో చూడండి, అక్కడ నడుస్తున్నా చూసారా, ఇలా 3 times చేయాలి. ఈచ్ టైం చెయ్యాలి. అమ్మవారు పూనుతారు కదా, పూజారి పూనుతారు చూడండి, అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. పూజారికి పూనుతారు అమ్మవారు పూనిన తర్వాత ఈ డ్యాన్స్ అనేది వేసిన తర్వాత అవుతుంది మామ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఫాలో కొట్టడం మర్చిపోంటే వెంటనే ఫాలో కొట్టండి. ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారంటే మీరు ఫాలో చేసి చెప్పండి, ఎందుకంటే నాకు దానివల్ల చాలా అవుతుంది మామ, చాలా బెనిఫిట్ అవుతుందనే మీకు నేను చెప్తున్నా. సో ఇలాంటి డెలికేటెడ్ వీడియోస్ నాకు ఇంకా చాలా చేయాలని ఉంది, మంచి చేయాలని ఉంది, చాలా మంచి చేస్తాను అనుకుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు చూడకుంటే కౌశిక్ రూల్ అనే ఒక ఛానల్ ఉంది, టాక్ విత్ కౌశిక్ అని ఇంకో ఛానల్ ఉంది. కలుద్దామమ్మ మళ్ళీ.